జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన భాద్రపద మాసంలో వచ్చే బుధవారం సందర్భంగా గణపతికి అర్ఘ్యమిచ్చేటప్పుడు ఏ స్థుతిని పఠిస్తే గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులం కావచ్చో పరిశీలిద్దాం. భాద్రపద మాసంలో గణపతి పూజ చేసేటప్పుడు గణపతికి అర్ఘ్యమిచ్చేటప్పుడు ఒక స్థుతి చేయాలని గణేశ పురాణంలో చెప్పారు. గణపతికి బెల్లపు పానకంతో ఇచ్చే అర్ఘ్యము ఆయన సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. బెల్లపు పానకంతో గణపతికి అర్ఘ్యమిచ్చేటప్పుడు రక్ష రక్ష గణాధ్యక్ష రక్ష త్రైలోక్య రక్షక భక్తానాం అభయం కర్త త్రాతా భవ భవార్ణవాత్ ద్వైమాతుర కృపా సింధో షణ్మాతురాగ్రజ ప్రభో వరదస్త్వం వరందేహి వాంఛితం వాంఛితార్థద అనేన సఫలార్ఘ్యేణ సఫలోస్తు సదామమ అనే స్తుతి చేస్తూ గణపతికి బెల్లపు పానకంతో అర్ఘ్యమిస్తే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని మనకు పురాణాల్లో చెప్పడం జరిగింది. ఈ స్థుతిలో ఉన్నటువంటి అర్థాన్ని మనం పరిశీలిస్తే రక్ష రక్ష గణాధ్యక్ష రక్ష త్రైలోక్య రక్షక, సర్వగణములకు అధిపతి అయినటువంటి గణపతి నీకు నమస్కారం. త్రైలోక్య రక్షక, ముల్లోకాలను రక్షించే గణపతి నీకు నమస్కారం అని అర్థం. దేవగణాలు, ఋషిగణాలు, సమస్త గణాలు అన్నిటికీ అధిపతి అయినటువంటి గణపతికి నమస్కారం అని అర్థం. అందుకే గణేశ పురాణంలో కూడా యో ప్రకృత్యాదయో జడా జీవస్య గణ్యతే సంఖ్యాయంతే తేషామీశః స్వామి పాలకో గణేశ అంటుంది గణేశ పురాణం. సకల చరాచర సృష్టిలో ఉన్నది ఉన్నట్టుగా అన్ని గణాలు లెక్కించినప్పుడు వాటికి అధిపతి కాబట్టి ఆయన్ని గణపతి అనే పేరుతో పిలుస్తారు. అలాంటి గణపతి, ముల్లోకాలను రక్షించే గణపతి నీ ప్రీతి కోసం అర్ఘ్యమిస్తున్నాను. భక్తానాం అభయం కర్త త్రాతా భవ భవార్ణవాత్ అంటే భక్తులకు అభయాన్ని ప్రసాదించే గణపతికి నమస్కారము. త్రాతా భవ భవార్ణవాత్ భవసాగరం నుంచి మమ్మల్ని బయటికి తీసుకువచ్చి మోక్షప్రాప్తిని కలిగింపజేసేటటువంటి గణపతి నీ ప్రీతి కోసం బెల్లపు పానకంతో అర్ఘ్యమిస్తున్నాను. ద్వైమాతుర కృపా సింధో షణ్మాతురాగ్రజ ప్రభో. ద్వైమాతుర కృపా సింధు అంటే పార్వతీదేవి గంగాదేవి ఇద్దరికీ కుమారుడైనటువంటి గణపతి నీకు నమస్కారం. అందుకే ద్వైమాతుర కృపా సింధు. షణ్మాతురాగ్రజ ప్రభో. షణ్మాతురాగ్రజ అంటే 6 ముఖాలు కలిగినటువంటి సుబ్రహ్మణ్య స్వామికి సోదరుడైన గణపతి నీకు నమస్కారం. వరదస్త్వం వరందేహి వాంఛితం వాంఛితార్థద అంటే అన్ని వరాలను అనుగ్రహించు, వాంఛితం వాంఛితార్థద మా మనోభీష్టాలన్నీ సులభంగా నెరవేర్చు, అనేన సఫలార్ఘ్యేణ సఫలోస్తు సదామమ మా పనులన్నీ కూడా సఫలం కావటానికి నీకు ఈ విధంగా అర్ఘ్యమిస్తున్నాను అని ప్రార్థించడమే ఈ స్థుతిలో ఉన్న అంతరార్థం. కాబట్టి గణేశ ప్రీతిపాత్రమైనటువంటి భాద్రపద మాసంలో వచ్చే బుధవారం సందర్భంగా బెల్లపు పానకంతో గణపతి విగ్రహము లేదా చిత్రపటం దగ్గర అర్ఘ్యమిస్తూ ఈ స్థుతిని పఠించినట్లయితే గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన గురువారం సందర్భంగా భగవాన్ రమణ మహర్షి రచించిన ఉపదేశ సారంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. గణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం మనసా స్మరామి. గణపతి మతో మమ అన్నాడంటే అది మనం గ్రహించవలసినది. గణపతి మతం అంటే అర్థం ఏంటి? పరబ్రహ్మ యొక్క హృదయం. పరబ్రహ్మ హృదయం వాగ్రూపంలో వచ్చింది వేదమే, కనుక వేదము యొక్క హృదయం ఇది అని చెప్పబడుతున్నది. ఇక్కడ ఇందులో గమనిస్తే 5గురిని చెప్పాడు. శివే విష్ణువుచ శక్తౌచ సూర్యే మయి. మయి అంటే నాయందు అంటే గణపతి యందు అని అర్థం. ఇక్కడ అంటే పంచాయతనం ప్రస్తావన చేయబడుతున్నది. మొత్తం వేదము యొక్క సమగ్ర ఉపాసనా స్వరూపము పంచాయతనమే. ఈ 5 ప్రధానం. అందుకే ఆ వేద ప్రతిపాద్యమైన బ్రహ్మమును పొందడానికై ఉపాసనలో మనకి పంచాయతన పూజా విధానం వేదమతమే మనకు అందించింది. తర్వాత అందులో శాఖలైపోయి శైవ వైష్ణవాలు వచ్చినప్పుడు అందులో ఒక్కొక్కటి తీసుకున్నారు, కానీ మళ్ళీ అది గమనించి తిరిగి పునరుద్ధరణ చేసి అందించినటువంటి వారు ఆదిశంకర భగవత్పాదుల వారు.
శంకర భగవత్పాల్ వారికి పూర్వమే ఈ గ్రంథం ఉన్నది. అందుకే పురాణముల హృదయం కూడా అద్వైతమైన దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది. 5 ఒకటే అని తెలుసుకో, వాటి యందు భేద బుద్ధి కూడదు. ఇది ప్రథమంగా ఎందుకు చెప్పాడంటే, ఒక ఇష్టదేవత మనకి ఏర్పడగానే తప్పకుండా ఎంత కాదన్నా చెప్తున్నారు కనుక ఒప్పుకోవాలి, కానీ కొంచెం భేదం ఉంటుందండి ఇక్కడ. అది తొలగించుకొని ప్రయత్నం చెయ్యాలి ఇక్కడ. అలాగే ఇష్టదేవత నిష్ట చెదరనవసరం లేదు. అది కూడా గమనించాడు భగవానుడు. గమనించి నీ ఇష్టదేవతను మధ్యలో పెట్టుకో. ఎంత గొప్పగా చెప్పాడు. నువ్వు విష్ణువు మధ్యలో పెట్టుకో, విష్ణు పంచాయతనమను. శివుణ్ణి మధ్యలో పెట్టుకో, శివ పంచాయతనమను. అంతేగాని మిగిలిన 4 తీసేయకు. లేదండి ఒక్కటే ఎందే పెట్టుకుంటాను, మిగిలిన 4 తీసేయనంటే వీలేదు పెట్టుకో అన్నాడు. ఎందుకు అలా చెప్పాడు అంటే, అభేద బుద్ధి నీకు నిలబడాలి అంటే ఆ చుట్టూ 4 ఉంచుకుని మధ్యలో పెట్టి కేంద్రం అది చుట్టూ వాళ్ళు అంటే అర్థం ఏంటి? కేంద్రం యొక్క శక్తే వృత్తముగా ఉంది గనక ఆ కేంద్రములో విష్ణువుగా నువ్వు ఇష్టముగా ఎవరిని ఆరాధిస్తున్నావో అతడే శివుడిగా, శక్తిగా, సూర్యుడిగా, గణపతిగా ఉన్నాడనేటువంటి స్పృహని కలిగించడం కోసం పంచాయతన విధానం పెట్టారు. ఇంత మాత్రమేనా అంటే ఇతర శాస్త్ర సహాయంతో పంచాయతీలో ఉన్న మర్మం కూడా ఇప్పుడు మనం గ్రహిద్దాం. మన సంస్కృతి అంతా ఈ పంచాయతనమే ఉపాసన ఉంది, మరొకటి లేదండి. మీరు ఏ దేవత గురించి చెప్పినా ఈ పంచాయతనలో దేనికో దానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు. లేదండి విష్ణు అంటే ఇష్టమే, కానీ నాకు రాముడు అంటే ఎక్కువ ఇష్టం అండి, లేదా కృష్ణుడు అంటే ఇష్టం అంటే వాళ్ళందరూ విష్ణు దగ్గర ఉన్నారు కనుక వాళ్ళందరూ విష్ణు భక్తుల కిందే లెక్క. అలా మీరు ఏది తీసుకున్న శక్తిలో కూడా కొందరు దుర్గా ఉపాసకులు, కొందరు సరస్వతి ఉపాసకులు, కొందరు లలిత ఉపాసకులు, వాళ్ళందరూ శక్తి కిందకి వెళ్ళారు. మళ్ళీ ఎన్నున్నప్పటికీ కూడా 5. మీరు ఇలా ఆలోచించండి. మరి సుబ్రహ్మణ్యుడు ఎందుకు చెప్పలేదండి అంటే, ఆయన శివుడు వాడు, శక్తివాడు, గణపతి వాడు అందరూ కనుక ఆయన ఇందులోనే ఉన్నాడు. సుబ్రహ్మణ్యుడు కూడా వైదిక దేవతే. అందుకే రామాయణాదుల్లో కూడా ఆయన ప్రస్తావన మనకు కనబడుతుంది. కానీ 5 ఏదో ఒకటి ఆయన కూడా. ఇలా మీరు ఏది తీసుకున్నా ఇదే. ఈ 5కి సంబంధించినవే దేవత, మిగిలినవి భ్రాంతి దేవతలు. వీళ్ళు సగుణ బ్రహ్మ స్వరూపులైన దేవతలు. ఇక్కడ ఇది తెలుసుకోవాల్సినది. అందుకే దీనిలో దేన్ని ఉపాసించినా మనం ముక్తి పొందగలం. ముక్తికి హేతువు 5. 5 దేన్ని ఉపాసించినా అభేద బుద్ధి మాత్రం ఎల్లవేళలా ఉండాలి. ఇది ప్రధానమైన అంశం. ఇంకొక రహస్యం ఇక్కడ చెప్పకపోయినప్పటికి కూడా మరొక శాస్త్రం నుంచి మనం గ్రహించవచ్చు. త్రిపాదూర్ధ్వ ఉదయిత్ పురుష పాదో సేహా భవాత్ పునః మనం చెప్తూ ఉంటాం. పావు భాగం 35 భాగం అన్నాడు ఇక్కడ. దేని గురించి మాట్లాడినా 4 భాగాలుగానే మాట్లాడతాం కదా పూర్ణత్వం గురించి. అందులో పావు భాగంట మనం చూస్తున్న సర్వజగత్తు, మనం చూడని జగత్తు కూడా. చూస్తున్న జగత్తు, చూడని జగత్తు అనే జగత్తు 2 రూపాలుగా ఉంటుంది. చూస్తున్న జగత్తు అంటే మనకు కనబడుతుంది. మనకు కనబడిన జగత్తు ఎంత ఉందో, 14 భువనాల్లో మనం ఉన్నది ఇక్కడ. ఇంకా ఎన్ని భువనాలు ఉన్నాయో అన్నీ కలుపుకొని దీన్ని లక్షాలక్ష జగత్ అంటారు. ఇక్కడ లక్ష అలక్ష అయినటువంటి జగత్, గోచర అగోచరాత్మకమైన జగత్. ఈ చెప్పడం ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ నుంచి చూస్తే ఇంత నక్షత్రం కనబడుతుంది, కానీ దాని అసలు స్వరూపం ఎంతో ఉంది. కనుక కనిపిస్తున్న జగత్తు కూడా మనం సరిగ్గా చూడట్లేదని అర్థమవుతుంది. గమనించండి, ఇక్కడ నక్షత్రం అంతుందా ఇంతుందా నీకు తెలుసా? ఏది కనబడితే అదే అనుకుంటున్నావు. దీన్ని బట్టి మనం చూస్తున్నది కాక మన చూపుతో నిర్ణయించలేందుకు కూడా ఉంది. ఈ మొత్తం కలుపుకొని ఒకటే జగత్తు. దీనంతటికీ ఇదంతా, ఈ జగత్తంతా భగవంతుడు అనబడేటటువంటి పూర్ణతత్వంలో పావు భాగమే. ఎందుకంటే కనబడుతున్న జగత్తు భగవంతుడికి వేరు కాదు. అయితే కనబడుతున్న జగత్తు మాత్రమే భగవంతుడా అని జగత్తుకు పరిమితం చేయకు. నీకు జగద్దృష్టి ఉన్నంతసేపు కూడా, ఈ మాట చాలా అండర్లైన్ చేసుకోవాల్సింది, జగద్దృష్టి నీకు ఉన్నంతసేపు కూడా పూర్ణమైన భగవత్తత్వంలో జగత్తు పావు భాగం మాత్రమే. అంటే పావు భాగంలో కూడా ఆ తత్వం ఉందన్నమాట. ఒక సర్కిల్ గీసి పావు పేరు పెట్టే అనుకోండి, సర్కిల్లోనే పావు ఉంది కదా. కనుక భగవంతుల్లో ఈ పావు భాగమైన జగత్తు ఉంది అంటే అర్థం పావు భాగమైన జగత్తు యందు ఆయన వ్యాపించున్నాడు అని అర్థం. ఇక్కడ ఇంతవరకు ఇది మనం విశ్వరూపం అంటాం. అదే అంతు పట్టట్లేదు. ఇప్పుడు తెలిసింది కదా ఎంత ఉన్నదో, ఎన్ని భువనాలు ఉన్నాయో వాళ్ళ లెక్కకు అందదు. మానవుడి లెక్కకు అసలు అందదు. మన ఆ బుద్ధే మనకిచ్చాడు, మానవ బుద్ధే. ఆ కారణం చేత ఇంత గోచరాగోచరాత్మకమైన జగత్తంతా ఎంత పాదోస్యేహ భవాత్ పునః. ఈ మాటే గీతలో భగవానుడే చెప్పాడు. గీత అంటే భగవద్గీతలో భగవానుడు ఏకాంశేన అన్నాడు ఇక్కడ. అంటే పావు భాగంతో వ్యాపించున్నాడు. త్రిపాతు ఊర్ధ్వ ఉదయిత్ పురుష. అసలు ఈ జగత్తు త్రిగుణాత్మకమైతే దీనికి అంటకుండా ఉన్న భాగం 35. సర్వం శ్రీ సిద్ధలక్ష్మీ వల్లభా సమేత మహాగణపతి చరణారవిందార్పణమస్తు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు
భాద్రపద శుద్ధ పూర్ణిమ. ఈ సందర్భంగా ఉమామహేశ్వర వ్రతం అనేటువంటిది ఆచరించాలి అని చెప్పేసి శాస్త్రోక్తంగా ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో పార్వతీ పరమేశ్వరుల యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఎల్లవేళలా కూడాను ఉండి తీరుతాయి. భాద్రపద బహుళ పాడ్యమి నుండి భాద్రపద బహుళ అమావాస్య వరకు ఉండే 15 రోజుల కాలాన్ని మహాలయ పక్షం అని చెప్పేసి అంటారు. ఈ యొక్క 15 రోజులు కూడాను శుభకార్యాలు అనేటువంటివి అసలు పనికిరావు. ఈ పక్షంలో 15 రోజుల పాటు పితృదేవతలకు తర్పణాదులు అనేటువంటివి వదలటం, శ్రాద్ధ విధులు నిర్వహించటం, పిండ ప్రదానం చేయటం ఆచరించాలి అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటి విధి విధానం. ఈ పక్షంలో ఈ రకమైన విధులను నిర్వహించడం వలన గయలో శ్రాద్ధ విధులను నిర్వహించినంత ఫలం లభిస్తుందని, ఈ విధంగా 15 రోజులు ఈ విధులను నిర్వహించాలని చెప్పబడుతూ ఉన్నా వీలు లేనటువంటి వారు తమ పితృదేవతలు ఏ తిథినాడైతే పరమపదించారో ఆ పక్షంలోని ఆ తిథినాడు శ్రాద్ధ కర్మలు నిర్వహించవచ్చు అంటోంది శాస్త్రం. పూర్ణిమ తిథి నాడు తప్పనిసరిగా శివపార్వతుల యొక్క పూజను నిర్వహించడం శతవిధాలా కూడాను శ్రేయోదాయకం అని చెప్పేసి గుర్తెరగండి. సర్వే జనా సుఖినో భవంతు. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. ఇలా కూడా అనక్కర్లేదు ఆయన దగ్గరే. ఇలా కొట్టి ఈ చేతి మీద కుడి చేయి పైకొచ్చేట్టు ఎడం చేయి కిందకు ఉండేటట్టు పెట్టి కుడి చేత్తో ఈ చెవి చివరిని ఎడం చేత్తో ఈ చెవి చివరిని పట్టుకుని 3 మాటలు గుంజీలు తీస్తే ప్రసన్నుడైపోతాడు. ఏమండి మీరు చెప్తున్నారు బాగానే ఉంది, కానీ అంత పరబ్రహ్మం విఘ్నేశ్వరుడు, ఆయనకి ఎందుకండి ఇలాంటివన్నీ, ఇలాంటి పిల్లల చేష్టితాలు అన్నీ చేస్తే ఏమిటండి ఆయనకి ఆ సంతోషం అని అడగచ్చు మీరు. దీని వెనక ఒక మర్మం ఉంది. ఒకప్పుడు అగస్త్య మహర్షి మహానుభావుడు, సామాన్యుడు కాడైన ఆయన ఆ దక్షిణ దేశంలో ద్రవిడ దేశం దగ్గర ఒక పర్వతం మీద కూర్చొని తపస్సు చేస్తున్నాడు. ద్రవిడ దేశం వాళ్ళకి కావేరీ నదే ప్రధానమైనటువంటి నది, మిగిలినవి ఎక్కువ నదులు లేవు. వాళ్ళందరూ కూడా కావేరీ నది మీద ఆధారపడతారు ఎక్కువగా. అప్పటికి కావేరీ నది లేదు, వాళ్ళకి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ మీరు చూడండి, అందుకే ద్రవిడ దేశంలో ఒక అలవాటు ఉంది, వీధి వీధిన విఘ్నేశ్వర దేవాలయాలు ఉంటాయి. వీధి వీధిన ఎక్కడ చూడండి పిళ్ళయార్ పిళ్ళయార్ పిళ్ళయార్, మురుగన్ 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 అని సుబ్రహ్మణ్యుడే తమిళ దేశంలో. ఎక్కడ చూసినా విఘ్నేశ్వరుడి ఆరాధన. మీరు చూడండి తమిళ దేశంలో ఎక్కడ చూసినా విఘ్నేశ్వరుడి ఆరాధన ఉంటుంది. ఆయన్ని ప్రార్థన చేశారు వాళ్ళందరూ, స్వామి మాకు మంచినీళ్ళు లేవు ఇప్పించండి అన్నారు. చూశాడు, అపారమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు మహానుభావుడు అగస్త్యుడు పర్వతం మీద కూర్చుని తపస్సు చేస్తున్నాడు. ఆయన కమండలం కానీ కింద పడిపోయిందా, అందులోంచి వస్తున్నటువంటి జలం ఆగదు, పెద్ద ప్రవాహం కింద పెడుతుంది. ఎందుకంటే ఆయన శక్తి అటువంటిది. ఒకప్పుడు శంకర భగవత్పాదులు తన కమండలంలోకి నర్మదా నది వరదలన్నింటినీ పట్టేశారు. వాళ్ళ యోగశక్తి అటువంటిది, అగస్త్యుడు అటువంటి వాడు. ఆయన కమండలంలో నీళ్లు కింద పడ్డాయా, ఒక మహానది కింద ప్రవహిస్తుంది. ఆ కమండలాన్ని పడగొట్టాలి. ఎవరెడతారు? ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కమండలం పడగొట్టడమే. ఆయన జపం చేసుకుంటున్నాడు. విఘ్నేశ్వరుడు ఏమీ తెలియని వాళ్ళ చిన్నపిల్లాడి రూపంలో వెళ్ళి కమండలం కింద పడేశాడు. ఆ కమండలంలో నీళ్ళన్నీ ఒలికిపోయి ఒక మహానదీ ప్రవాహం కింద, కావేరీ నదీ ప్రవాహం కింద వెళ్ళింది. అగస్త్య మహర్షి చప్పుడైందని ఇలా చూశాడు, కమండలం ఒలికిపోయి నీళ్ళన్నీ ఒలికిపోయి. ఎవడు రా అని చూశాడు, దూరంగా పిల్లవాడి రూపంలో పరిగెడుతున్నాడు. ఈ పిల్లాన్ని పట్టుకుని కొట్టేస్తానని ఆ కమండలం పడేశాడని వెనకాతల పరిగెత్తాడు. పరిగెత్తి పరిగెత్తి దగ్గరికి వెళ్ళి చెయ్యట్టుకుని చూసేటప్పటికీ విఘ్నేశ్వరుడిగా సాక్షాత్కరించాడు. కనపడేటప్పటికి అమ్మ బాబోయ్ పరమశివుని కుమారుడు పరబ్రహ్మం విఘ్నేశ్వరుడు అని చెప్పి అంత పెద్ద ఆయన సంతోషంతో ఏం చేశాడంటే, స్వామి పొరపాటు అయిపోయిందని ఇలా 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 అన్నాడు. అప్పుడు వరం ఇచ్చాడు, ఇలా ఎవరన్నా క్షమించేస్తానన్నాడు.
అందుకే మొదట అగస్త్యుడు ఇలా మిటికెలు కొట్టుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటికే అంతే. ఆయన దగ్గరికి వెడితే ఇలా అంటే చాలు సంతోషం. కాబట్టి ఇలా అంటే చాలు. ఆయన దగ్గర ఇలా పట్టుకుని గుంజీలు తీస్తే చాలు. ఎందుకు వచ్చింది అంటే పిల్లవాడి తత్వం కాదు. ఆయన శైవాన్ని వైష్ణవాన్ని బంధుత్వంతో కలిపాడు. అదో అద్భుతం విఘ్నేశ్వరుడి విషయంలో. నారాయణి పార్వతీదేవి, నారాయణ శ్రీ మహావిష్ణువు. విష్ణువు యొక్క చెల్లెలే నారాయణి. విష్ణువు యొక్క చెల్లెలు నారాయణి అయితే నారాయణి కొడుక్కి నారాయణ ఏమవుతాడు? నారాయణి నారాయణ అన్న చెల్లెళ్ళు అయితే మేనమామ అవుతాడు. మేనమామల ముద్దు మేలైన ముద్దు, తాతలకు తా ముద్దు తాను అబ్బాయి. తాతగారికి మనవడంటే ముద్దు, మేనమామకి మేనల్లుడంటే ముద్దు. ఆ రెండు ముద్దులు చాలా ప్రీతిగా ఉంటాయట. లోకంలో సహజమైన ప్రేమ, నిష్కాపట్యంగా పరమ ప్రేమగా ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 6:08 సూర్యాస్తమయం 6:12. తిథి పూర్ణిమ ఉదయం 8:03 వరకు, తరువాత పాడ్యమి తెల్లవారుజామున 4:19 వరకు, నక్షత్రం పూర్వభాద్ర ఉదయం 10:59 వరకు, వర్జం రాత్రి 7:25 నుంచి 8:49 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:46 నుంచి 12:34 వరకు, అమృతకాలం రాత్రి 3:51 నుంచి 5:15 వరకు, రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:50. ఈరోజు విశేషం 3 తిథులతో కలిసి ఉంటుంది ఈరోజు కాబట్టి అవమా దివసం. ఈ రోజున చేసేటువంటి స్నాన దానాదులు విశేషమైన సత్ఫలితాలను అందజేస్తాయి. ఈరోజే మహాలయపక్ష ప్రారంభం. అలాగనే యతులు 2 మాసములు మాత్రమే చాతుర్మాస్య వ్రతాన్ని చేసేటువంటి ఉద్దేశం కలవారు. దాన్నే ఏమంటారంటే చతుష్పక్షాత్మక చాతుర్మాస్య వ్రతం అంటారు. 4 పక్షాలు అంటే 2 మాసాలు. అది ఈరోజు పూర్తి చేస్తారు. ఉపవాసం లేకుండా వటసావిత్రి వ్రతం చేసుకునేటువంటి వాళ్ళు ఒకరోజు ఈరోజు చేసుకుంటారు. అలాగే ఉపాంగ లలితా వ్రతం, లలితాదేవిని అర్చించడం ద్వారా ఆరోగ్యం బాగుంటుంది. ఉమామహేశ్వర వ్రతం, ఉమామహేశ్వరులను అర్చించడం ద్వారా సౌభాగ్యం సిద్ధిస్తుంది. లోకపాలక పూజ, అష్ట దిక్పాలకులను పూజించడం ద్వారా సమస్యలను నివారించుకునేటువంటి శక్తి ఏర్పడుతుంది. ఉద్యోగాదులు లభిస్తాయి. చండికా గౌరీ వ్రతం, ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా కోపాన్ని నియంత్రించుకునే శక్తి ఏర్పడుతుంది. నిజానికి వ్యక్తి కోపాన్ని నటించాలి అవసరమైతే తప్ప మానసికంగా కోపాన్ని పొందకూడదు. ఆ నిగ్రహ శక్తి రావడానికి చండికా పూజ బాగా పనిచేస్తుంది. పూర్ణిమ పూజ, పూర్ణిమ హోమం మొదలైనటువంటి కార్యక్రమాలు ఈ రోజున నిర్వర్తిస్తూ ఉంటారు. మహాలయపక్షం ప్రారంభమైంది కాబట్టి పితృదేవతారాధన చక్కగా ఆచరిస్తూ ఉంటారు. అంటే కొందరు ఏ తిథినైతే తండ్రి మరణించారో ఆ తిథినే మహాలయపక్షం పెట్టడం అనేది చేస్తుంటారు. కొంతమంది 15 రోజులు కూడా చేస్తుంటారు. మొత్తంపై చూసినప్పుడు 15 రోజులు కనీసపక్షం పితృతర్పణాలు ఇవ్వడం అనేది శ్రేయస్కరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ తృప్తిని కలిగించడం అండి. దీంట్లో మనం తర్పణం ఇవ్వడం ద్వారా ఎదుటి వ్యక్తికి తృప్తిని కలిగిస్తాం. వారికి తృప్తిని కలిగిస్తే మనకు తృప్తి కలుగుతుంది. తృప్తి కలిగితే పాపం చేయాల్సిన అవసరం రాదు. నేటి ఆణిముత్యాలు.
పని చేసేవాడు పొరపాట్లు చేస్తాడు, పని చేయనివాడు అందులోని పొరపాట్లు వెతుకుతాడు. ఫలితం అనే పేరుగల చాలా తెలివైన ఎలుక దానిలో నివసిస్తూ ఉండేది. అదే మర్రి కొమ్మలపై ఉండేటువంటి పక్షులను తింటూ లోమశం అనే పిల్లి సుఖంగా నివసించేది కూడా. ఆ అడవిలో గుడిసె కట్టుకున్నటువంటి వేటగాడు ఒకడు నిత్యము సాయంత్రం చీకటి పడే వేళకు చెట్టు కింద పంజరం ఏర్పరచుకొని సన్నని నరాలతో అల్లినటువంటి వలలను పరిచి ఇంటికి పోయి సుఖంగా నిద్రించి తెల్లవారుతూ ఉండగా వచ్చేవాడు. ఆ వలలో నిత్యము చాలా జంతువులు పడుతూ ఉండేవి. ఎంతో అప్రమత్తంగా ఉండేటువంటి పిల్లి ఒకనాడు వలలో చిక్కుకుంది. మహాబలశాలి, తన ప్రాణానికి ప్రమాదమైన శత్రువు అయినటువంటి ఆ పిల్లి వలలో చిక్కటం చూసినటువంటి ఫలితం అనే ఎలుక గారు భయం లేకుండా దాని ముందు తిరిగింది. ఎప్పుడు తిరిగేది కాదు, ఇప్పుడు తిరిగింది. ఎందుకంటే వలలో ఉంది కదా పిల్లి అని. ఆ అడవిలో ధైర్యంగా తిరుగుతున్నటువంటి ఆ ఎలుక ఆహారం కోసం వెతుకుతూ చాలాసేపటికి పిల్లి చిక్కినట్టు వలపై ఉన్నటువంటి మాంసాన్ని చూసింది. పైకెక్కి దాన్ని తినేసింది. శత్రువు వలలో పడినందుకు మనసులో సంతోషిస్తూ మాంసం తింటూనే ఒకసారి చుట్టూరా చూసేసరికి ఘోరఘోర శత్రువు ముంగిస రావడం చూసింది. మరో ఘోర శత్రువు ముంగిస. అది రెల్లు పువ్వులా ఉంది, భూమిలో కన్నంలో పడుకొని ఉంది. అది హరిణం అనేటువంటి ముంగిస, ఎర్రని కన్నులు కలది. అది ఎలుక వాసన గ్రహించి తొందరగా వచ్చింది. ఆ ముంగిస నేల మీద నుంచి తల పైకెత్తి ఎలుక కోసం నాలుక చాచి నాకుతోంది. ఇంతలో ఎలుకకు కొమ్మ మీద తొర్రలో మరో శత్రువు కనపడింది. చంద్రకం అనే పేరు గలటువంటి గుడ్లగూబ అది. అది రాత్రిపూట తిరుగుతూ ఉంటుంది. దాని ముక్కు చాలా తీక్షణంగా ఉంటుంది. ఎలుక అలా ముంగిస గుడ్లగూబల ఆ బారిన పడిపోయింది. ఎలుకకు చాలా భయం వేసింది. ఇలా ఆలోచించింది, ఎదుట మృత్యువు సిద్ధంగా ఉంది, ఎంతో ఆపద చుట్టూ కనిపిస్తుంది, భయం కలుగుతుంది. ఇప్పుడు నా మేలు కోసం ఏం చేయాలి? అన్ని వైపులా శత్రువులే, ఎటు చూసినా భయమే గోచరిస్తుంది. అలా భయంతో పరితపిస్తూ గొప్ప ఆలోచన చేసింది. ఆపద్వినాశ భూయిష్టం, ఆపద్వినాశ భూయిష్టం, గతైః కార్యం హి జీవితం, గతైః కార్యం హి జీవితం. వినాశంతో కూడిన ఆపదలలో చిక్కుకున్నవారు చేయవలసిన పని జీవితం దక్కించుకోవడం. ఇప్పుడు నాకు అన్ని వైపులా సంశయమే, ఆపద రానే వచ్చింది. నేల మీదకి పెడితే ముంగిసలను తినేస్తుంది, ఇక్కడే ఉంటే గుడ్లగూబ తింటుంది, వల తెంచుకుంటే పిల్లి మింగేస్తుంది. నా వంటి తెలివైన వాడు ఇలా మోహపడరాదు, భయపడకూడదు. మరణం స్వీకరించే వరకు జీవితం కోసం యుక్తితో ప్రయత్నం చేస్తాను. నీతి శాస్త్రం తెలిసినటువంటి బుద్ధిమంతుడు, తెలివిగలవాడు ఎంత దారుణమైన ఆపద కలిగినా మునిగిపోడు, కృంగిపోడు. నాకు ఇప్పుడు ఈ పిల్లిని మించి మరో గతి కనపడదు. కానీ ఇది కూడా కష్టంలో ఉంది. ఇది నా శత్రువు. ఇప్పుడు నన్ను ముగ్గురు శత్రువులు తినాలని చూస్తున్నారు. నేను ఎలా జీవించాలి? అంచేత శత్రువైనా సరే పిల్లిని ఆశ్రయిస్తాను. నీతి శాస్త్రాన్ని ఆశ్రయించి ముందు పిల్లికి హితం ఉపదేశిస్తాను. దాంతో నా బుద్ధి బలంతో శత్రు సముదాయాన్ని మోసగిస్తాను. నాకు ఇది చాలా తీవ్ర శత్రువు, కానీ విషమ పరిస్థితిలో ఉంది. ఇందులో ఉన్నటువంటి స్వార్థాన్ని గ్రహించటానికి ఇది తెలివి తక్కువ ఉంది. అంచేత దీని సాంగత్యంతో నా ప్రయత్నం సఫలం అందుతుందేమో చూస్తాను. కొనాకు పిల్లితో స్నేహం పడటానికి ప్రయత్నం చేసింది.
ఆపదలో ఉంది కనుక అది నాతో సంధి చేసుకోవచ్చు. పిల్లి ఆపదలో ఉంది కదా, పిల్లి వల్ల చిక్కుకుంది కదా, అందుకని నేను సంధి చేసుకుంటాను దీంతో. బలినా సన్ని కృష్టస్య బలినాసన్ని కృష్టస్య శత్రోరపి పరిగ్రహాగ కార్య ఇత్యాహు రాచార్యాగ విషమే జీవితార్తిన. ఆపదలో ఉన్న బలవంతుడు కూడా జీవితం కోసం దగ్గరి శత్రువుతో కలవటమే తగిన పని అని గురువులు చెబుతారు. శ్రేష్టో హి పండిత శత్రు నచ మిత్రమ పండిత. శ్రేష్టో హి పండిత శత్రు నచ మిత్రమ పండిత. మూర్ఖుడైన మిత్రుడి కంటే పండితుడైన శత్రువే శ్రేష్ఠుడు. నా బ్రతుకు ఇప్పుడు శత్రువు అయినటువంటి పిల్లి మీద ఆధారపడి ఉంది. నా స్నేహంతో ఇది తెలివిగలది కావచ్చు అనుకుంది. ఇలా ఎలుక శత్రువు పట్ల చేయవలసిన పనిని గురించి ఆలోచించింది. అప్పుడు ప్రయోజనం యొక్క స్థితినే, తత్వాన్ని, సంధి విగ్రహాల సమయాన్ని తెలిసిన ఎలుక మంచి మెత్తని మాటలతో పిల్లితో ఇలా అంది. మార్జాలమా, మంచి మనస్సుతో అడుగుతున్నాను, బాగున్నావా? నీ హితమే నేను కోరుతుంటాను. మన ఇద్దరికీ శ్రేయస్సు సమానమే కదా. ఓ సౌమ్యుడా, భయపడకు. నన్ను నీవు చంపాలని అనుకోకపోతే నేను ఉద్ధరిస్తాను. కొంచెం కష్టమైనా నాకు ఒక ఉపాయం తోస్తుంది. నీవు విముక్తి పొందుతావు, నేను మేలు పొందుతాను. నా తెలివితో నేను ఒక ఉపాయం ఆలోచించాను. అది నీకు కూడా శ్రేయస్కరం. ఆ మేలు ఇప్పుడు ఇద్దరికీ సమానమే. ఇదిగో, ఈ ముంగిస గుడ్లగూబ పాపబుద్ధితో పొంచున్నాయి. నిన్ను చూసి నన్ను బెదిరించటం లేదు. అందుచేత ప్రస్తుతానికి నాకు ముప్పు లేదు. పాపి అయిన గుడ్లగూబ గుడ్లు తిప్పుతూ కూస్తూ చెట్టు కొమ్మ మీద నుంచి నన్ను చూస్తుంది. అది చూసి నాకు వణుకు పుడుతుంది. సజ్జనులతో స్నేహం 7 మాటలలో ఏర్పడుతుంది. సజ్జనులతో స్నేహం లేదా కలిసి 7 అడుగులు వేస్తే ఏర్పడుతుంది. పండితుడు అయిన నీవు నాకు స్నేహితుడయ్యావు. నీతో కలిసి నివసిస్తున్నాను. ఇక నాకు ఇప్పుడు భయమేమీ లేదే లేదు. ఓ మార్జాల, నేను లేకుండా నీవు పాశం తెంచుకోలేవు. నన్ను నీవు తినకుండా ఉంటానంటే నీ పాశాలు నేను కొరికేస్తాను. చెట్టుపై భాగాన్ని నీవు ఆశ్రయించుకున్నావు, క్రింది భాగం నేను ఆశ్రయించుకున్నాను. ఇద్దరము చాలా కాలంగా ఈ చెట్టు మీదే ఉంటున్నాం. ఇది నీకు కూడా తెలుసు. యస్మిన్నాశ్వాసతే కశ్చిత్ యచ్చనాశ్వసితి క్వచిత్ నతౌ ధీరాగ ప్రశంసంతి నిత్యముద్విగ్న మానసౌ. ఎవరిని నమ్మనివాడు, ఎవరికీ నమ్మకం కలిగించనివాడు, ఈ ఇద్దరూ నిత్యము భయపడుతూ ఉంటారు. ధీరులు వారిని మెచ్చుకోరు. అంచేత మన ఇద్దరికీ నిత్యము ప్రీతి స్నేహము పెరుగుగాక. ఇందులో ఉన్న ప్రయోజనం ఏమిటో చెబుతాను విను. నేను నీ జీవితాన్ని కోరుతున్నాను, నీవు నా జీవితాన్ని కోరుతున్నావు. లోతైన నదిని ఒకడు ఒక కట్టెతో దాటుతున్నాడు. అప్పుడు అతడు ఆ కట్టెను కూడా దాటిస్తున్నాడు. ఆ కట్టెతోనే తాను దాటుతున్నాడు. మన కలయిక ఇటువంటిది. ముందు ముందు ఇంకా విస్తరిస్తుంది కూడా. నేను నిన్ను తరింపజేస్తాను, నీవు నన్ను తరింపజేస్తావు అని ఇలా సమయోచితమైనటువంటి కార్యం తెలిసిన ఆ ఫలితం అనేటువంటి ఎలుక ఇద్దరికీ హితమై యుక్తియుక్తమై గ్రహింపదగిన మాట చెప్పింది. చక్కని యుక్తితో కూడి స్వీకరింపదగిన ఎలుక మాట వివేకం గల పిల్లి విన్నది. ఆ పిల్లి తెలివైంది, మంచిగా మాట్లాడగలదు. ఎలుక మాటలను ప్రశంసిస్తూనే తన అవస్థను సమీక్షించింది, తన విచారణను యోచన చేసుకుంది. మంచితనంతోనే ఎలుకను గౌరవించింది కూడా.
ఆ పిల్లి మెల్లగా తల పైకెత్తి ఎలుకను చూసి ఇలా అంది, సౌమ్యుడా, సంతోషం. నేను జీవించాలని నీవు కోరుతున్నావు. నీకు శుభమవుగాక. నువ్వు చెప్పినట్లే ఆచరించు. ఇక ఆలోచించకు. నేను పెద్ద ఆపదలో ఉన్నాను. అంతకంటే పెద్ద ఆపదలో నీవు ఉన్నావు. ఆపదలో ఉన్నవారికి సంధి కలుగుతుంది. నువ్వు దానినే చెయ్యి, ఆలస్యం చేయకు. నీకు సిద్ధికరమైన పనిని సమయం వచ్చినప్పుడు చేస్తాను. ఈ ఆపద నుండి నేను బయటపడితే నీవు చేసిన పని చెడిపోదు. నా అభిమానం విడిచాను. నీ భక్తుణ్ణి, శిష్యుణ్ణి, నీ మేలు చేసేవాణ్ణి, నీ ఆజ్ఞ పాటించేవాణ్ణి, నీకు శరణాగతుణ్ణి అయ్యానన్నది. పిల్లి తనకు వశమైనట్లు పలికేసరికి ఆ ఫలితం ఎలుక ఇలా చెప్పింది, ఉదాహరణగా నీవు చెప్పిన మాట నీ వంటి వారికి కొత్తేమీ కాదులే. నీ హితం కోసం నేను అనుసరించే మార్గం గురించి చెప్తాను. నాకు ఈ ముంగిస వల్ల చాలా భయంగా ఉంది. నేను నీ దగ్గరకు చేరుతాను. నన్ను రక్షించు, చంపకు. అప్పుడు నేను రక్షించగలుగుతాను. నీచమైన గుడ్లగూబ నన్ను తినాలనుకుంటుంది. దాని నుండి నన్ను రక్షించు. నేను నీ పాశాలను కొరికివేస్తాను. ఒట్టివేసి చెప్తున్నాను అంది. ఆ మంచి మాట లోమశం విని సంతోషంతో ఆ ఫలితాన్ని చూసి స్వాగతం చెప్పి గౌరవించింది కూడా. కొరికేస్తే చాలు, బయట రావచ్చు కదా. స్నేహంతో నిలిచిన పిల్లి చక్కగా ఆలోచించి ప్రీతి ధీరత కలిగి ఫలితాన్ని ప్రశంసించి ఇలా అంది, త్వరగా రా, నీకు శుభం కలుగుతుంది. నాకు ప్రాణ సఖుడవు నీవు. నీ అనుగ్రహంతో నేను జీవితం కూడా నేను పొందుతాను. ఇది ఇలా జరిగితే నీవేం చెప్తే నాకు చేస్తాను. ఆజ్ఞాపించు. మిత్రమా, మనకు సంధియే కలుగుగాక. ఈ ఆపద నుండి బయటపడి నేను నా మిత్ర బంధువులతో కలిసి నీకు ప్రియహిత కార్యాలను చేస్తాను. నా మాట విను. సౌమ్యుడా, నేను ఈ ఆపద నుండి తొలగి నీకు ప్రీతి కలిగిస్తాను. నీకు సత్కారం కూడా చేస్తాను. ప్రత్యుపకుర్వన్ బహ్వపి నభాతి పూర్వోపకారిణ తుల్యగా, నభాతి పూర్వోపకారిణ తుల్యగా. ఏకః కరోతి హి కృతే, ఏకః కరోతి హి కృతే, నిష్కారణమేవ కురుతేన్యః, నిష్కారణమేవ కురుతేన్యః. ఎన్నో ప్రత్యుపకారాలు చేసినవాడు ముందుగా ఉపకారం చేసిన వానితో సమానుడు కాడు. ముందుగా చేసింది ఒకడు చేసిన దానికి ప్రత్యుపకారం చేస్తాడు కదా, ఇంకొకడు నిష్కారణంగానే ఉపకారం చేస్తాడు. ఇలా ఎలుక పిల్లికి ప్రయోజనం ఎరపెట్టి నమ్మించి తనకు శత్రుజాతి అయిన పిల్లి ఒడిలోకి చేరింది. పిల్లి ఎలుకను ఊరడించింది. పడుకున్న ఎలుకను చూసి ముంగిస, గుడ్లగూబ ఆశ వదులుకున్నాయి. ఇదేంటి పిల్లి దగ్గర ఉంది గుడ్లగూబ, భయమే కదా పిల్లి ఉంటే. ఆశ వదులుకుంది, ఇది ఇంకా ఎలుక దొరకదని. అలాగే ఆ రెండిటికీ భయము, అలసట ఏర్పడ్డాయి. పిల్లి ఎలుకల ప్రీతిని చూసి ముంగిసకు, గుడ్లగూబకు చాలా సంతోషాశ్చర్యాలు కలిగాయి కూడా. ఎట్లా ఇద్దరు స్నేహం చేరారు అని. బలం, బుద్ధి కలిగి సత్ప్రవర్తన కలిగి దగ్గరగా ఉన్న ముంగిస, గుడ్లుగూబ రెండు సంధి నీతిలో ప్రవర్తించిన పిల్లి ఎలుకలను తమ బలంతో వశపరుచుకోలేకపోయాయి. ఎంత బలం ఉన్నప్పటికి కూడా బలాఢ్యుడైనటువంటి ఇద్దరు కలిశారు అక్కడ. ఒకడు బలాఢ్యుడు, ఒక నిర్బలుడు. నిర్బలును తిందామనుకుంటే కాలేదు. ఏం చేయటం? కార్యం కోసం సంధి చేసుకున్న పిల్లి ఎలుకను చూసి ముంగిస, గూబ రెండు వాటి స్థానాలకు వెళ్ళిపోయాయి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.